ల్యాండ్ ఫైట్ పై సై అంటే సై అంటున్నారు తెలంగాణ నేతలు. ఒకరు ఆధారాలు చూపిస్తూ ఆరోపణలు చేస్తుంటే దానికి కౌంటర్గా మరిన్ని ఆధారాలతో ముందుకొస్తున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు. దీంతో ల్యాండ్ ఫైట్ ల్యాండ్ మైన్స్కి మించి రీసౌండ్ ఇస్తోంది. వట్టినాగులపల్లి ల్యాండ్స్ ఇష్యూలో తెలంగాణలోని పార్టీల మధ్య 1-to-1 వార్ నడుస్తుంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్ ఈ భూములపై పొంగులేటి కన్నుపడిందని ఆరోపించారు. దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకొని శ్రీనివాసులు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే. ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు బెదిరించేతందుకు వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం మంత్రులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. 10 ఏళ్ల దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు పొంగులేటి. దీంట్లో ఈ అబద్ధాలు రావు, డ్రామా రావు, ఈ కంపెనీ ఎంటర్ కావడానికి కారణం ఆ ఓము ఈ ఓముకి సంబంధించిన భూమిలో కొంత భూమి ఓఆర్ఆర్ లో పోయింది, తగ్గితే ఆ ప్రోరేటా తగ్గుద్ది. కాబట్టి దీనికి ఒక కథ అల్లి దీన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దటం బాధాకరం. భూములు కొన్న కంపెనీలతో తమ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. వట్టినాగులపల్లిలో పోలీసులు కేసులు పెడితే తాము ఇన్వాల్వ్ కాలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే మంత్రి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. ఏక్యూ స్క్వేర్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈజ్ పొంగులేటి హర్షారెడ్డి. ఇక్కడే ఉంది శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇది చూపించాల్సింది, ఈరోజు ఈ బోర్డులన్నీ చూపించాల్సింది, మీరు ఎందుకు చూపించలేదు? రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి గతంలో బీఆర్ఎస్ కు ₹1 కోటి విరాళం ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. అనేక కంపెనీలతో తనకు ముడిపెట్టి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మాయ మాటలు చెప్పి తడిబట్టడం, నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతుకొచ్చిన తర్వాత నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా? అబద్ధాల్లో. అయితే రాఘవ కన్స్ట్రక్షన్ తో పొంగులేటికి ఏం సంబంధమని అసెంబ్లీలో ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అండి అన్నాడు. ఏదో దూర బంధువు రెడ్డి అయితే మాత్రం నాకు కలుస్తారు, ఆ చుట్టరికనం కలుస్తుంది, ఎక్కడ చుట్టరికం దూరం చుట్టరికం కలుస్తుంది అని ఆయనకి ఏం సంబంధము అన్నాడు. ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే సిగ్గుచేటమని ఉంటుందా? ఈరోజు వచ్చి దానికి అంత కూడా వివరణ ఇస్తా ఉన్నారు. ఈరోజు మొత్తానికి ల్యాండ్ ఫైట్ లో నేతలు తగ్గేదే లేదంటూ కామెంట్లు కౌంటర్లతో విరుచుకుపడుతుండటంతో ఈ ఎపిసోడ్ కు ఇప్పట్లో శుభం కాడు పడే సూచనలు కనిపించడం లేదు.